హలో అండి, వెల్కమ్ టు సుబాన్బీ ఛానల్. ఇవాళ మన వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం నేను 3 కప్పుల బాస్మతి రైస్ కడిగి నానబెట్టేసుకున్నాను. తర్వాత బిర్యానీకి తగిన కడాయి పెట్టేసుకొని స్టవ్ పై ఆయిల్, 1 స్పూన్ గీ వేసి ఇందులో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, హోల్ గరం మసాలాలు, 4 పుదీనా ఆకులు వేసుకొని ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత హార్డ్గా ఉన్న వెజిటేబుల్స్ ఇందులో ఫస్ట్ వేసి 1 నిమిషం మనం కుక్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్, అలాగే పచ్చి బఠానీ వేసి 1 నిమిషం తర్వాత మిగతా వెజిటేబుల్స్ కూడా వేసి మనం కుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఆలు కూడా మీకు నచ్చితే వేసుకోండి. నేను క్యాప్సికమ్, చిక్కుడుకాయ వేసుకున్నాను. వీటిపై సాల్ట్ వేసి కుక్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా కుక్ అవుతాయి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా తీసుకొని ఇందులో ఫ్రై చేసుకొని 1 నిమిషం మూత పెట్టేస్తే ఇవి మనకు త్వరగా కుక్ అయిపోతాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టమాటో వేసుకొని ఇది కూడా మనకి ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఒకసారి ఇలా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి కలిపేసుకోవాలి. ఇందులో ధనియా పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఈ వెజిటేబుల్స్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసి 2 నిమిషాలు మూత పెట్టేసి మనం వేయించుకుందాం. ఈలోపు మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పెట్టి బాయిల్ చేసుకొని ఈ రైస్లో వేసి మనం మూత పెట్టి 10 నిమిషాలు వదిలేస్తే మనకి ఇలా రైస్ రెడీ అవుతుంది. ఇందులో చెక్ చేసుకుంటే వాటర్ ఉన్నట్లయితే ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి ఇప్పుడు ఈ బిర్యానీ ఇలా రెడీ అయిపోతుంది. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఫైనల్గా కొత్తిమీరని వేసి మనం మొత్తం స్టవ్ ఆఫ్ చేసి 1 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి తినడానికి బిర్యానీ రెడీ అయిపోతుంది.